గత 20 రోజుల క్రితం ఒంగోలులోని కార్మిక నగర్లో జరిగిన విధ్వంసకాండ వలన ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలంటూ తక్షణమే దాడి చేసిన వారిని శిక్షించాలంటూ ఈ రోజు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు జిల్లా కలెక్టరేట్లోని మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వస్తుంది నెంబర్ మన పైపులు లాగి కరెంటు వైర్లు లాగేసరికి ఆపేశారు సార్. ఆపేశారు. మేము జనార్దన్ దగ్గరికి వెళ్తున్నాం సార్, మాకు కరెంటు కావాలని వెళ్తున్నాం కదా, మరి మాది కాకపోతే 2 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు, మరి అప్పుడు ఆపేయచ్చు కదా, స్తంభాలు వేసేటప్పుడు ఆపేయచ్చు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు అది మీరు కాదమ్మా చెప్పినప్పుడు ఆపేయచ్చు కదా సార్, ఇంత దాకా ఎందుకు వెయిట్ చేయాలి? నేను మొన్న వెళ్తున్నాను సార్ కలవడానికి, అన్నాడు సరేనమ్మా అది వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళిపోండి, మీకు వేరే చోట ఇస్తాను, మాకు వేరే చోట ఎక్కిస్తారు సార్. అమ్మా 10 రోజులకి కరెంట్ వేస్తామని చెప్పారు. వారం క్రితం ఒక రేత్రి పూట 8 గంటల సమయంలో 20 రోజుల నాడు ఎప్పుడూ లేని విధంగా ఒక బుల్డోజ్ కార్యక్రమం జరిగింది. వాళ్ళు వంట వండుకొని అన్నది సమయాల్లో ఒక 3 మిషన్లు తీసుకెళ్లి మిషన్ తోటి తోసేస్తూ ఒక మిగతా వాతావరణం సృష్టించి బెదరగొట్టి వాళ్ళని చేయటం అనేది ఒంగోలులో ఇంతవరకు జరగల. ఈ సంఘటన జరిగే 20 రోజులైతే వాళ్ళు అక్కడే అన్నం వండుకుంటా మాకు న్యాయం చేయండి అయ్యా, ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది అధికారులు తేల్చాలి. అధికారులు మిన్నకుండా ఉంటే మీరు చేసిన తప్పు అనేది భావన, వాళ్ళ వాదన కరెక్ట్ అని. అధికారులు ఎవరిదో సర్వే చేసి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి తేల్చి, ప్రభుత్వ భూమి అయితే అక్కడ ఎంత మాత్రం ప్రభుత్వ భూమి ఉన్నా వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఏళ్ల తరబడి పేదలకు ఎక్కడైనా ఇచ్చే స్థలాలే కదా, మీరు ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకి పట్టాలు ఇప్పియాలని కోరుతా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎంత ఉందో వాళ్ళకి పట్టేసి ప్రభుత్వ భూమిని మాత్రం వాళ్ళకి ఎంతో కొంత తల సెంటున్నారో సెంటో కనీసం ఇస్తే వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు తెలిసి తెలియనట్టుగా పేదల్ని నిరంకుశంగా తోలేసి, అంటే ఒక నిర్లక్ష్యంగా వాళ్ళు అలో లక్ష్మణాన్ని 20 రోజుల నుంచి కొట్టుకుంటుంటే అక్కడే పడి ఎండకు పడి ఎవరొచ్చి మమ్మల్ని రక్షిస్తారని ఎదురు చూస్తుంటే వాళ్ళ మాటల్లో అయ్యా జనార్దను, అయ్యా చంద్రబాబు, అయ్యా పవన్ కళ్యాణ్ అని అంటున్న మాటలు మీకు వినపడవా? వాళ్ళకి అసలు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియజేయాలి కదా. న్యాయాన్యాయాలు తేల్చి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయండి, లేదంటే ఇంకో చోట న్యాయం చేయండి. వాళ్ళు నష్టపోయారు, మేము కష్టపడి డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, మేము నష్టపోయామని చెబుతుంటే న్యాయాన్యాయాలు విశ్లేషించే తీరిక మీకు లేకపోతే ఇది పేదల పట్ల మీకున్న కర్కశ భావం అని తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మేము కలెక్టర్ గారికి కలిసి ఈరోజు ఆ భూమిని కొలతలేసి ఎవరిదో తేల్చి ప్రభుత్వ భూమి ఉంటే వాళ్ళకి ఇమ్మని మేము కోరటం అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాం సార్. సార్ గత మొన్న 4వ తారీఖున సాయంత్రం 5 గంటలకు వచ్చారు.
సార్ ఏంటి సార్ మీరు చేసే పని ఏంటి సార్ మీరు ఏంటి సార్ ఈ టయాన్ని పడేస్తున్నారు ఏంటి సార్ మేము అడిగాము. కాస్త ఆగండి సార్, మాకు ఏ ఇది లేకుండా మీరు ఇలా పడేసేస్తున్నారని చెప్పి మేము అడిగితే మేము ఆగిన కొద్దీ మీరు మమ్మల్ని దూరంగా ఏదో ఒకటి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పానని మాట్లాడుతూ ఉంది. మమ్మల్ని అసలు ఏం మాట్లాడనీయకుండా కనీసం ఇంట్లో సామాన్లను తీసుకొని సార్ అని చెప్పని అన్నా కానీ అసలు మమ్మల్ని ఇటువంటి సామాన్ కూడా తీసుకొని వాళ్ళే గ్యాస్ బిల్లు బట్టి సిలిండర్ బట్టి బయట పడేసాయి పేరుతో ఏం చెప్పారని బయట పెట్టారు సార్. సార్ మరి మేము ఓట్లేసి జనార్దన్ గారిని గెలిపించుకున్నాం, న్యాయం చేస్తారని మేము ఆయన పదవిలో లేనప్పుడు కూడా అతని దగ్గరికి వెళ్ళాం. మేము అతను ఏమన్నాడమ్మా నేను పదవిలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని చెప్పారు. పదవిలోకి రాగానే మేము వెళ్ళాం, కరెంట్ వేస్తానన్నారు, నీళ్లు తెప్పిస్తానన్నారు. వచ్చే నీళ్లు కూడా ఆపేసేసారు సార్. మాకు కనీసం 15 రోజులు మాకు నీళ్లు లేవు. మొన్న వచ్చాయి, అది 2 ట్యాంకీలు వచ్చినాయి, అవి సరిపాక వాడుకుంటున్నాం సార్. మొన్న జనార్దన్ గారిని అడిగితే మేము సైట్ మీదకి ఎవరినైనా పంపించి అక్కడ మేమంతా సర్వే చేపిస్తానన్నారు. ఇంతవరకు ఎవరు రాలేదు. ఎవరు వచ్చినా సరే జనార్దన్ గారు మమ్మల్ని ఇలా పడేయమన్నారు, జనార్దన్ గారే మమ్మల్ని చేయమన్నారు ఎలాగని చెప్పని చెప్తున్నారు సార్. సార్ వాళ్ళ మీద అంత ఇది చేసినప్పుడు జనార్దన్ గారు ఒక్కసారన్నా వచ్చి మమ్మల్ని గురించి ఆలోచించాలా సార్, కొంచెం పట్టించుకోవాల్సి కాదు సార్. ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు, మీ మీద ఎటువంటి మాట రానికుండా మీరు మాకు కావాలి సార్. రాకుండా చేయకుండా ఎవరెవరినో పంపిస్తున్నారు అంటున్నారు. ఏంటంటే మాట్లాడుతున్నారు సార్. బెడ్లున్నారు, పసిబెడ్లున్నారు సార్. నేను పసిబెడ్ని ఎత్తుకొని నిలబడి ఉన్నాను సార్. నన్ను సామాన్లు తీసుకుంటే నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను దోసేసరికి పిల్లలు కూడా చెప్తారు సార్. చల్ల అలానే పసిబెడ్లు అల్లాడిపోతున్నారు సార్. వాళ్ళు బాగులేకుండా ఉంటున్నారు సార్. కొంచెం దయ చూడండి సార్. నా పేరు రజనీ. నా పేరు రజనీ అండి. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కార్మిక నగర్లో మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మొన్న 4వ తేదీ సాయంత్రం 5, 5:30, 6 ఆ టయాన్ని వచ్చి 3 బుల్డోజర్లతో ఎవరో కొత్త వ్యక్తి, 15 సంవత్సరాల నుంచి మేము అతన్ని ఎప్పుడు చూడలేదు. 15 సంవత్సరాల నుంచి మేము ఆడ ఉంటున్నాము, ఎవరు రాలేదు. అతని పేరు శ్రీహరి నాయుడు అని చెప్పి అంటున్నాడు. సాయంత్రం సార్ వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి 3 నిర్దాక్ష్యంగా అన్ని కూలగొట్టాడు సార్. పసిబిడ్డలు ఉన్నారండి, అసలు కాసేపు ఆగండి అన్నా కానీ సార్ సిలిండర్ల వరకు పక్కన పెట్టి మొత్తం కూల్చేశాడు. సరే ఎందుకు సార్ అసలు మా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ నోటీసులు ఇవ్వకుండా ఏది సార్ ఇదనంటే మేము ఫలానా ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చాము, అది అతని ద్వారాగా వచ్చాము మేము, ఇది మాది అని చెప్పని అన్నాడు. సార్ ఏంది సార్ ఇది నిర్లక్ష్యం, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, 15 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే ఎట్లా వచ్చారు సార్ అని చెప్పనంటే అసలు ఏ మాత్రం కూడా సార్ 200 మందిగా వచ్చారు. మొత్తం తాగున్నారు సార్, లేడీస్ తో కూడా తాగున్నారు. నిర్దాక్ష్యంగా అసలుకి ఇంట్లో నుంచి కనీసం అయితే మనుషులు ఉన్నారా లేరని కూడా చూడలేదు సార్. అందరు పనులకి వెళ్ళి ఉన్నారు. సాయంత్రం కొంతమంది అయితే అక్కడే ఉన్నారు, పనుల నుంచి వచ్చారు సార్. అయితే అతను బిహేవియర్ బాగాలేదు సార్. 15 సంవత్సరాల నుంచి లేని అతను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు. సరే ప్రభుత్వం భూమి కాదని అన్నారు. సరే మరి మాకు కోర్టు నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్ష్యంగా పడేయటం ఏమన్నా న్యాయంగా ఉందా సార్? మాకు మాత్రం న్యాయం చేయాలి సార్. ప్రభుత్వ వాళ్ళు ఇంతవరకు 20 రోజులు అవుతుంది, ఇంతవరకు మేము ప్రతి ఒక్కసారి అర్జీ ఇచ్చాం. అర్జీ ఇచ్చినా కానీ ఇంతవరకు మాకు అసలు ఒక్కరు కూడా సైట్ మీదకి వచ్చి ఎవరు కూడా మాకు పోలీస్ తరపు నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ ఎస్పీ ద్వారా కానీ ఎవరు కూడా ఇంతవరకు 20 రోజుల నుంచి ఒక్కరు కూడా రాలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్.